హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల తమాషాలు. భర్త: నీ పాత చీరను పని మనిషికి ఇచ్చావా? భార్య: అవును, ఏమైంది? భర్త: వంటింట్లో ఉన్నది నువ్వే అనుకుని. భార్య: గ్యాప్ ఇచ్చారేంటి? ఏం అఘాయిత్యం చేశారో చెప్పండి. భర్త: నీకంత కష్టం దేనికి? వెళ్ళి కూర్చో, నేను కడిగేస్తానని అంట్లు అన్నీ తోమేశా. ఇతర దేశాల్లో 2, 3 సార్లు కాల్ లిఫ్ట్ చేయకపోతే బిజీగా ఉన్నట్టున్నావు, తర్వాత కాల్ చెయ్యి అంటారు. అదే మన దగ్గర 2, 3 సార్లు కాల్ లిఫ్ట్ చేయకపోతే సరే నీ ఇష్టం, నువ్వెక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను, గుడ్ బై అంటారు. అబ్బాయికి ఆస్తి ఉంది, జాబ్ ఉంది, అందంగా ఉన్నాడు. ఎందుకు వద్దంటున్నావు తల్లి? ఊరుకోండి నాన్న, ఫేస్బుక్ వాట్సాప్లలో పట్టుమని 10 లైకులు కూడా రావు వాడికి, వాడిని నేను చేసుకోవాలా? ఇలా తయారయ్యారు. అప్పుడు తీశారు కాబట్టి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఇప్పుడు తీస్తే ఇంట్లో ఇల్లాలు, ఇంటర్నెట్లో ప్రియురాలు అని పెడతారేమో సినిమాల పేర్లు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద ఆడవాళ్ళలో మాత్రమే ఉండే గొప్పతనం ఏంటో తెలుసా? ఆడవాళ్ళు ఎంత బాధనైనా మర్చిపోతారు కానీ పక్కింటోళ్ళకు ఇచ్చిన గిన్నెలు మాత్రం మర్చిపోరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.